ఫ్రెండ్స్, జంగారెడ్డిగూడెం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. నడుంకి ఏదైనా కర్రలు గాని, లేదంటే మన క్రికెట్ ఫ్యాట్స్ ఉంటాయి గదా! ఆ ఫ్యాట్స్ కట్టుగానైనా వెళ్ళండి. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న లేదంటే నడుం జారిపోద్ది. ఏంటి ఎలా అంటున్నావు అనుకుంటున్నారా? నిన్న నేనే స్వయంగా జంగారెడ్డిగూడెంలో చిన్న పని ఉండి, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళడం జరిగింది. అయితే దారి మధ్యలో తడికిలిపూడి వరకు కూడా కొంచెం అలా అలా వెళ్ళింది ప్రయాణం. తడికిలిపూడి తర్వాత చూడండి, అబ్బబ్బబ్బబ్బా! అసలు కారులోనే వెళ్ళా నేను. అసల కారు వెళ్తుంటే ఇలా డాన్సింగ్ లాగా అనిపిచ్చింది. ఒకసారి విజువల్స్ చూస్తా మాట్లాడదాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరంన్నర తర్వాత రోడ్స్ అన్నీ వర్షం రావడం వల్ల రోడ్స్ అన్నీ పాడవడం జరిగింది. సో, దాన్ని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్స్ వేయట్లేదు అని చెప్పి విమర్శించడం జరిగింది. ఆరోపణలు కూడా చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అంతా కూడా అంటే 5 ఇయర్స్ టర్మ్ అంతా కూడా ఈ ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ ఏదైతే ఉందో తడికెలగూడి నుంచి దాదాపుగా జంగారెడ్డిగూడెం వరకు కూడా రోడ్డు వైఎస్ఆర్‌సీపీ హయాంలో కూడా వేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేశారు తప్ప పర్మనెంట్‌గా అయితే రోడ్డయితే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో వేయలేదు. మరక్కడ అప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎలీజా గారనుకుంటా వైఎస్ఆర్‌సీకి సంబంధించింది. మరి అప్పుడైతే విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్‌సీపీ మీద. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి దాదాపుగా 1 ½ ఇయర్ దగ్గర కాబోతుంది. ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు మధ్యలో ఏదైతే ఒక 25 కిలోమీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్‌లీ. ఆ 25 కిలోమీటర్స్ గూడా రోడ్డు వెయ్యాలంటే అప్రాక్సిమేట్‌లీగా ఒక 100,00,00,000 ఏసుకోండి. 100,00,00,000 ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు? ప్రెజెంట్ అక్కడ ఎమ్మెల్యే రోషన్ అనుకుంటా సంథింగ్ రోషన్ గారో ఎవరో ఉన్నారు. సిబిఎన్ గారు జంగారెడ్డిగూడెం వెళ్ళడానికి ఒకసారి మీరు వయా హెలికాప్టర్ కాకుండగా బై రోడ్ రండి. మీకు రోడ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి అక్కడ విజువల్స్‌లో చూస్తున్నారు గదా! టూ వీలర్ వాళ్ళు, బస్సులో ప్రయాణించే వాళ్ళు, కార్స్‌లో వెళ్ళేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఆ 25 కిలోమీటర్స్ కూడా ట్రావెలింగ్ చేయడం కంటే, నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఫిజికల్‌గా డ్యామేజ్ అవ్వదు, వెహికల్ డ్యామేజ్ అవ్వదు, ఆస్పత్రి పాలవ్వరు. ఇలా చాలా విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి నడిచి వెళ్తే. కానీ నడిచి వెళ్ళలేక పాపం ప్రయాణం చేయాలి గాబట్టి, నానా అవస్థలు పడుతూ, అలాగే డాన్సింగ్ చేస్తూ కార్‌లోను, బైక్స్‌లోను నానా ఇబ్బందులు పడుతూ, వెళ్ళిన తర్వాత ఒళ్ళు నొప్పులు తెచ్చుకుంటూ, నేనైతే ట్రావెలింగ్ చేసిన కాసేపు తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నాకైతే బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి. మరి పాపం ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీసు ఆ రోడ్డు నుంచి చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. రోజుకి కొన్ని వందల మంది, వందల వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి ముందు మేము రాష్ట్రమంతా నిగనిగలాడే రోడ్స్ వేసేస్తామని చెప్పారు. కానీ దాదాపుగా 1 ½ ఇయర్ దాదాపుగా గడుస్తున్నా సరే, మెయిన్ రోడ్డు జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకి చాలా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి రోడ్డు మీద ఎందుకు మరి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనీసం అక్కడ లోకల్ నాయకులైనా సరే, ప్రస్తుతం ముఖ్యమంత్రి సిబిఎన్ గారి దగ్గరికి ఈ ప్రాబ్లమ్‌ని తీసుకెళ్ళి రోడ్డు వేసే విధంగా కొంచెం పుణ్యం కట్టుకోండి. థాంక్ యూ.